హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్పిత వ్లాగ్స్. ఈరోజైతే సింపుల్గా మసాలాలన్నీ ఎక్కువగా లేకుండా వెజిటేబుల్ బాస్మతి రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. పొడి పొడిగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా అయితే అల్లం పేస్ట్ ఫ్రెష్గా మిక్సీ పట్టుకోవాలి. అల్లము, తెల్లగడ్డలు, కొబ్బరి 3 మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకా వెజిటేబుల్స్ మీకు ఏదైతే ఇష్టమో అదైతే కట్ చేసి పక్కన పెట్టుకోండి. నేనైతే క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు, ఉల్లగడ్డలు, పుదీనా, కరివేపాకు అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నా. దాని తర్వాత పచ్చిమిర్చి, టమోటాలు, ఎర్రగడ్డలు ఇంకో ప్లేట్లో పెట్టుకున్నా కట్ చేసి. ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. అవి బాగా అంటే మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసి వేయించుకోవాలి బాగా. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా దూరగా వేయించుకోవాలి. ఇవైతే మీడియం ఫ్లేమ్ పెట్టి వేగనివ్వాలి మూత పెట్టి. ఇవి వేగేలోపు నేనైతే 1.5 గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. అవి తీసుకొని స్మూత్గా వీటినైతే వాష్ చేసి 2 టైమ్స్ పక్కన పెట్టుకోవాలి. అంటే మనం నార్మల్ రైస్ కడిగినట్టు కడిగితే ఇవి విరిగిపోతాయి. స్మూత్గా కడిగి 2 సార్లు పక్కన పెట్టుకోవాలి. ఇంకైతే ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత టమాటోస్ అయితే మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటోస్ వేసి దాన్ని కూడా బాగా వేగనీయాలి. ఇలా సపరేట్ చేసి అంటే మధ్యలో ఖాళీ పెట్టి మిగతా రౌండ్గా వేస్తే టమాటోస్ భిన్న ఏగుతాయి. ఇలా ఆయిల్ అంతా బయటికి కనపడేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మధ్యలో అయితే మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకొని అది కూడా 2 బాగా కలిసేటట్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి. సన్న మంట మీదే వేయించుకోవాలి. ఎందుకంటే ఫ్లేమ్ ఎక్కువ పెడితే మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ చేదుగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అన్నీ. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా వేయించుకోవాలి. ఆయిల్ అంతా ఇలా సైడ్కి వచ్చినాక ఇప్పుడైతే మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు పొడి వేసుకున్నాను నేను. అండ్ అలానే 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా. రెండు స్పూన్ల చిల్లీ పౌడర్ వేసుకున్నా. మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. ఇంకైతే వేసుకొని ఇది కూడా బాగా 3 కలుపుకుంటూ వేయించుకోవాలి. బాగా ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసుకున్న వెజ్జీస్ అయితే వేసుకోవాలి.
ఉల్లగడ్డ, పుదీనా, కరివేపాకు, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ 3 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా ఈ వెజ్జీస్కి పట్టేటట్టు. నేనైతే ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నా, అదే గ్లాస్తో 3 గ్లాసెస్ అయితే వాటర్ వేయాలి. మనమైతే ముందు 1.5 గ్లాస్ తీసుకున్నాం కదా రైస్, అంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ అలా 3 గ్లాసెస్ తీసుకోవాలి. 1.5కి 3 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకోవాలి. కరెక్ట్గా కొలత తీసుకుంటే బాస్మతి రైస్ అనేది ముద్దగా లేకుండా పొడి పొడిగా బాగుంటుంది. ఇప్పుడైతే 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం కదా, దీంట్లో తగినంత రాళ్ళ ఉప్పు అయితే వేసుకోవాలి. అన్నంలోకి రాళ్ళ ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే కొంతమంది థైరాయిడ్ ఉంటుంది కదా, వాళ్ళైతే వేసుకోకూడదు. నార్మల్ పీపుల్ అయితే ఎక్కువ రాళ్ళ ఉప్పే ప్రిఫర్ చేయండి. ఇంకైతే బాగా ఒకసారి అడుగు అంటింటుంది కదా, అదంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక పించ్ కలర్ ఉంటుంది కదా, ఫుడ్ కలరు, అదైతే వాటర్లో వేసుకొని అది కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మూత పెట్టి మరిగించుకోవాలి. చూడండి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా 2-3 టైమ్స్ కడుక్కున్నాం కదా, అదే వాష్ చేసుకున్నాం కదా బియ్యము, అవైతే ఇప్పుడు ఈ వాటర్లోకి అనేది వేసుకోవాలి. బాస్మతి రైస్ అంటే ఫుల్గా వాటర్ వంచేసి పెట్టుకోవాలి. కొన్ని వాటర్ ఉన్నా కానీ బియ్యం అనేది విరిగిపోతాయి. ఆ రైస్ అంతా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా అంటే ఎక్కువ మిక్స్ చేయకుండా సింపుల్గానే కట్ అండ్ ఫోల్డ్ విధానంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లోకి కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి బాగా రైస్ అనేది ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనము రైస్ ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనకి పెరుగు పచ్చడి అయితే చేసుకుందాము. ముందుగా ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి. నాకు అంత టైం లేదు, బాబు అయితే ఏడుస్తున్నాడు, అందుకని ఈ మిక్సర్లో వేసాను, మినీ మిక్సర్లో. పెరుగు వేసుకొని దాంట్లోకి మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని, అలానే కరివేపాకు, మిర్చి, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఈ పెరుగులో అయితే వేసుకోవాలి. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మిర్చి అయితే కొంచెం వేసాను, ఎందుకంటే మా పాప కూడా తింటుంది కాబట్టి మళ్ళీ కారం వేస్తుందని వేయలేదు. సాల్ట్ వేసుకొని బాగా అంటే గడ్డ పెరుగు గడ్డగా ఉంటుంది కదా, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకోండి, అప్పుడు అనేది టేస్ట్ బాగుంటుంది. బాగా ఇట్లా విస్క్ చేసుకుంటూ స్పూన్తోనే విస్క్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి ఒక 4-5 టైమ్స్ మిక్స్ చేస్తేనే పెరుగు అనేది ఎలా ఉందో. ఇప్పుడైతే దీంట్లోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేస్తే పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇంకైతే దీంట్లో సాల్ట్ చూసుకొని తక్కువ అయితే వేసుకొని కరెక్ట్గా ఉంటే ఇంకా పక్కన పెట్టుకోండి. ఇంకైతే ఒకసారి రైస్ అయితే చూద్దాము. రైస్ అయితే ఇంకా అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా, ఎంత చూసేదానికి కలర్ఫుల్గా ఎలా ఉందో చూడండి. ముద్ద అవ్వకుండా పొడి పొడిగా బాగా వచ్చింది. అంతే అండి, సింపుల్గా
వెజిటేబుల్ బాస్మతి రైస్ బిర్యానీ అండ్ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడిగా అలా అన్నము పెరుగు పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలా ఒకసారి. మసాలాలన్నీ ఎక్కువ లేకుండా, కొంతమంది అయితే గరం మసాలా, చాట్ మసాలా అలాంటివన్నీ వేస్తారు. అవన్నీ మంచిది కాదు హెల్త్కి. సింపుల్గా ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఫాలో పుష్పిత వ్లాగ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.